బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు ప్రాజెక్టును ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ L&T నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయి. మెట్రో నిర్మాణం నిర్వహణలో ఇప్పటి వరకు కీలకంగా ఉన్న L&T స్థానంలో పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం ముందు ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు ఎదుర్కొనున్నాయి. L&T చేసిన భారీ రుణ భారాన్ని ప్రభుత్వమే స్వీకరించాల్సి వస్తుంది. అలాగే రోజువారీ నిర్వహణ ఖర్చులు, రవాణాలపై వడ్డీ, సిబ్బంది వేతనాలు భరించడం ఆర్థికంగా సవాలుగా మారుతుంది. ప్రస్తుతం మెట్రో రైల్ నష్టాల్లో నడుస్తుంది. టికెట్ ధరలు పెంచకుండా ప్రయాణికుల సంఖ్యతో పాటు వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ వినియోగం ద్వారా ఆదాయ వనరులు పెంచితేనే లాభదాయకత సాధ్యమవుతుంది. వీటితో పాటు రైలు విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ వంటి అంశాలకు భారీ పెట్టుబడులు అవసరం. అంతేకాకుండా మెట్రో ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున ఈ స్వాధీన నిర్ణయానికి కేంద్రం అనుమతి తప్పనిసరి. ఆర్థిక పునర్జీవ వ్యవస్థ, అప్పుల పరిష్కారంపై కేంద్రం నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. మొత్తంగా మెట్రోపై పూర్తి నియంత్రణ సాధించినప్పటికీ ఆర్థిక నిర్వహణ, కేంద్రం ఆమోదం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారనున్నాయి. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హైదరాబాద్కు సంబంధించిన L&T సంస్థ నిర్వహిస్తున్న మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తోంది. సీఎం గత ఢిల్లీ పర్యటనలోనే దీనికి సంబంధించిన అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఈ ప్రైవేటు సంస్థ అయిన L&T నుంచి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మెట్రో విస్తరణకు కానీ లేకపోతే మెట్రో కార్యకలాపాలని నిర్వహించడంలో కానీ సరే ఇది కొంత అడ్డంకిగా కూడా మారింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ మేరకు అధికారిక స్థాయిలో చర్చలన్నీ కూడా జరిగాయి. సో మెట్రో నిర్వహణలో కీలక పాత్ర పోషించిన L&Tకి బదులుగా ఇప్పుడు అది మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు అనేక సవాళ్ళన్నింటివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా రుణ భారాలన్నింటివి కూడా ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి L&T ఇప్పటికే ప్రాజెక్టు పైన భారీ అప్పులను కూడా చేసిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అదేవిధంగా ఆర్థిక నిర్వహణ, రోజువారీ నిర్వహణ ఖర్చులు కానీ లేకపోతే రుణాలపై వడ్డీ భారం కానీ, సిబ్బందికి సంబంధించిన వేతనాలు కానీ, మెట్రోకి సంబంధించిన రిపేర్లు ఖర్చులన్నిటి కూడా భరించడం అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఢిల్లీలో మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న నేపథ్యంలో అది సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తుంది. దాని నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అంతే సమర్థవంతంగా దీన్ని కూడా నిర్వహించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే ఢిల్లీలో మెట్రో అనేది కూడా లాభాల్లో ఉంది, కానీ ఇక్కడ హైదరాబాద్లో మెట్రో అనేది కూడా నష్టాల్లో నడుస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. వన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా టేక్ ఓవర్ చేసిన తర్వాత ఛార్జీలు పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆదాయ వనరులు కనుక చూసినట్లయితే టికెట్ ధరలు పెంచకుండా మెట్రోను లాభాల దిశగా నడిపించడం అనేది కూడా కష్టసాధ్యమని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కూడా
చూడాలి. దాంతోపాటుగా ముఖ్యంగా మెట్రో రైలుకు సంబంధించిన విస్తరణ ప్రణాళికలన్నిటి కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి కేంద్ర అనుమతి కోసం డిపిఆర్ అనేది కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పాత కొత్త నగరాలను కూడా కలిపే లింకులు, అదేవిధంగా వీటిని పూర్తి చేయాలి. దాంతోపాటుగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా భారీ పెట్టుబడులతో కూడుకున్న అంశాలు కాబట్టి వీటికి సంబంధించిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది అనేది కూడా చూడాలి. దాంతోపాటుగా ముఖ్యంగా లాభదాయక పైన అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే హైదరాబాద్ మెట్రోని ఏ విధంగా లాభదాయకంగా నడిపించాలనే దానిపైన కూడా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైలు అనేది లాభాల దిశలో కాకుండా నష్టాల్లోనే పయనిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెరగడం, అదేవిధంగా వివిధ మెట్రో స్టేషన్లలో రైల్వే వాణిజ్య కార్యకలాపాలను పెంచడం, దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ను వినియోగించడం, సో ఇలాంటివన్నీ కూడా పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఢిల్లీలో సమర్థవంతంగా ఏ విధంగా మెట్రో నిర్వహిస్తున్నారనే దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి దాన్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. కేవలం ప్రయాణికుల టికెట్ల ద్వారా ఛార్జీలు పెంచి దాన్ని లాభాల్లో నడిపించడమే కాకుండా దానికి ఉన్న ఆదాయ వనరులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని దాన్ని లాభాల్లో నడిపించాలని చెప్పేసి కూడా ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ అనేది కూడా వస్తుంది. సో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరి దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఇటు ప్రధాన భాగస్వాములు ఇద్దరు కూడా దీనికి అంగీకరించారు కాబట్టి కేంద్రం కూడా ఆ దిశగానే వెళ్లాల్సి ఉంటుంది. మెట్రో రైలు ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కాబట్టి ఈ స్వాధీన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పునరుద్ధరణ, అప్పుల పరిష్కారం, ప్రాజెక్టు విస్తరణ, ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత లాంఛనీయంగా వీళ్ళిద్దరు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన తుది నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఇప్పుడు అనేక సమస్యలంటూ కూడా అనేక సవాళ్ళన్నిటి కూడా ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ని ఏ విధంగా సమర్థవంతంగా నడిపించాలి అనే దాని గురించి కూడా ప్రస్తుతం అనేక చర్చలంటూ కూడా ప్రారంభమై దీనికి సంబంధించి కొన్ని క్యాలిక్యులేషన్స్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ మెట్రో రైల్ అనేది కూడా చాలా వేగంగా కూడా ప్రారంభమైన పరిస్థితి అనేది కూడా ఉంది. దానికి సంబంధించిన అనుమతులు అనేవి కూడా చాలా వేగంగానే కూడా వచ్చాయి. కానీ చివరికి వచ్చినట్లయితే సరైన నిర్వహణ అనేది కూడా చేయకపోవడం, దాని వనరులను సరిగా సద్వినియోగం చేసుకోకపోవడంతో అది నష్టాల్లో పయనిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోకి ప్రతి నెల వచ్చేసి దాదాపు 600 కోట్ల రూపాయల నష్టం అనేది కూడా వస్తుంది అని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. దీన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది కూడా చూడాలి. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణం కోసం L&T సంస్థ అనేది కూడా భారీ స్థాయిలో అప్పులన్నింటినీ కూడా తీసుకొచ్చింది కాబట్టి ఆ అప్పులన్నింటినీ కూడా కట్టే బాధ్యత అనేది కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాలి. అదేవిధంగా ఆ అప్పులు, ఎందుకంటే ఆ అప్పులను కట్టడంతో పాటుగా దానికి సంబంధించిన వడ్డీలను చెల్లించడం, దానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటినీ కూడా నిర్వహించడం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇటు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దీన్ని సమర్థవంతంగా నడిపిస్తుంది, ఎన్ని రోజుల లోపల ఈ మెట్రోని లాభాల బాటలో పయనిస్తుంది అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి సుశిక్షితులైన అధికారులు, నిపుణులు, సిబ్బందిని ఏ విధంగా నియమించుకుంటారనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కూడా మెట్రోని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని లాభదాయకంగా నడపాలి, త్వరలోనే దీన్ని లాభాల బాటలో పయనింపజేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో కూడా ఉన్నారు. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్టును మానిటరింగ్ చేయడం కూడా జరుగుతోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.